మహారాష్ట్రలోని థానే జిల్లా ఫంగణే గ్రామంలో ఓ పాఠశాల ఉంది. దాని పేరు ఆజీబైచి శాల. అంటే మరాఠీలో అమ్మమ్మల బడి అని అర్థం. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే అవ్వలకు చదువుతో పాటు స్నేహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించడమే ఈ బడి ముఖ్య ఉద్దేశం. ఈ పాఠశాలను యోగేంద్ర బంగార్ అనే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు 2016 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఒకసారి గ్రామంలో శివాజీ మహారాజ్ గురించి జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడ చదువుకోని వృద్ధ మహిళలు తాము కూడా చదువుకుని ఉంటే ఆ కథలను ఇంకా బాగా అర్థం చేసుకునే వాళ్ళమని బాధపడ్డారు. వారి ఆవేదన చూసి యోగేంద్ర బంగార్ ఈ పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ బడికి వచ్చే అవ్వలందరూ క్రమశిక్షణతో పింక్ కలర్ చీరలు ధరించి వస్తారు. చిన్న పిల్లలాగే వీపున బ్యాగులు తగిలించుకుని రావటం మరో విశేషం. ఇక్కడ 60 నుంచి 90 ఏళ్ల వయసున్న అవ్వలు విద్యార్థులుగా ఉన్నారు. ఆ స్కూల్లో వీరికి అక్షరాలు దిద్దించడం, సంతకాలు చేయడం, అంకెలు నేర్పించడం వంటివి నేర్పిస్తారు. దీనివల్ల వారు బ్యాంకుల్లో లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో వేలిముద్రలకు బదులు గర్వంగా సంతకాలు చేస్తున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఇంటి పనులన్నీ ముగించుకొని వీరంతా బడికి వస్తారు. ఈ స్కూల్ వల్ల వృద్ధాప్యంలో ఇంట్లో ఒంటరిగా ఉండకుండా తోటివారితో కలిసి సమయం గడపడం వల్ల వారిలో మానసిక ఉల్లాసం పెరిగింది. అవ్వలు బడికి వెళ్లడం చూసి వారి మనవలు, మనవరాలు కూడా ఎంతో ఉత్సాహంగా వారికి హోంవర్క్ చేయడంలో సాయపడుతున్నారు. దీనివల్ల తరాల మధ్య దూరం తగ్గి అనుబంధం పెరుగుతోంది. కేవలం చదువే కాకుండా వీరి కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించడం, తోట పని వంటివి చేయించడం వల్ల వారు శారీరకంగా కూడా దృఢంగా ఉంటున్నారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఆజీబైచి శాల నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వృద్ధులకు కేవలం ఆహారం, వసతి మాత్రమే కాదు, గౌరవం మరియు నేర్చుకోవాలనే తపనకు గుర్తింపు కూడా అవసరమని ఈ బడి నిరూపిస్తోంది.